మేమంతా సిద్ధం పేరుతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యి ప్రస్తుతం పొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికే 4 సిద్ధం సభలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇప్పుడు పొద్దుటూరు సభ ద్వారా మొట్టమొదటగా ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. దాదాపుగా 21 పార్లమెంటు పరిధిలో దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు ముఖ్యమంత్రి జనం మధ్యలోనే ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి, బస్సు యాత్ర ఏ విధంగా జరగబోతుందో తెలుసుకునేందుకు మనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ నేల అప్పిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఏ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇది మొత్తం ఎన్ని రోజుల పాటు ప్రజల్లో ఉండబోతున్నారు? బస్సు యాత్ర ఏ విధంగా ముందుకు కొనసాగబోతుంది? ఎక్కడి నుంచి ప్రారంభమయ్యి ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది? అసలు మా అందరి ప్రీతమ నేత దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధికి ఆయనకి నివాళులు అర్పించడం ద్వారా ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభం కాబోతూ ఉంది. ఈ బస్ యాత్ర 21 చోట్ల బహిరంగ సభలతో కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఆ కార్యక్రమం బహుశా రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రజలందరి ఆశీస్సులతోనూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగే విధంగా ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సిద్ధం పేరుతో ఈ రాష్ట్రంలో 4 సభలు నిర్వహిస్తే 4 సభలకు కూడా ఒకదానిని మించి మరొకటి అనే రీతిలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో లక్షలాది మంది ప్రజానీకం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాం, మేమందరం కూడా మీతో పాటు ఉండటానికి సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇప్పటికే పంపించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విజయశంఖారావాన్ని పూరించడానికి ప్రజలంతా కూడా మేమంతా సిద్ధమనే నినాదంతో ఈ రోజున బస్ యాత్రకి శ్రీకారం చుట్టారు. మొదటిది పొద్దుటూరుతో ప్రారంభమవుతున్నటువంటి ఈ మేమంతా సిద్ధం మహాసభ బహిరంగ సభ. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకుడు రానున్న కాలానికి సంబంధించి రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఏ విధమైనటువంటి పరిపాలన అందించబోతున్నారన్న అంశాలను ఒక పక్క చెబుతూనే మరోపక్క ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల ముంగిటికి తీసుకెళ్ళడానికి ఈ సభలు దోహదపడుతున్నటువంటి పరిస్థితులు, దోహదపడే పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓవరాల్గా చూస్తే కనుక 3 పార్టీలు ఇప్పుడు కలిసి వస్తున్నాయి. ఇంతవరకు కూడా పొత్తుల మీద అయోమయం ఉన్నప్పటికీ కూడా ఒకవైపున బీజేపీ తోటి అదేవిధంగా జనసేన తోటి కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది ఈ ఎలక్షన్స్? అందరూ ఒకవైపునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండబోతుంది? తెలుగుదేశానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితులు. అందుకే మొదట జనసేనతో కలిశాడు. జనసేనతో కలిసినా కూడా 2 పార్టీలు కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ధీటుగా నిలబడే పరిస్థితి లేకపోవడంతో మరో పక్క బీజేపీని కూడా కలుపుకొని 3 పార్టీలు ఒక జట్టుగా కూడి ఇవాళ మా మీద యుద్ధం చేయబోతూ ఉన్నాయి. ఈ 3 పార్టీలే కాదు, చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలకి ఆద్యుడు. మరోపక్క కాంగ్రెస్ పార్టీని దాంతోపాటుగా మరో 2 పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఆ పక్క నుంచి వాళ్ళను కూడా పోటీకి సిద్ధం చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అన్నీ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇవాళ పోటీకి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంటే ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది, ఏ సర్వే కూడా చూడాల్సిన అవసరంలా, ఏ సర్వే కూడా మనం పెద్దగా పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే మిగతా రెండో వైపున అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నామంటే వాళ్ళకే నమ్మకం లేనటువంటి పరిస్థితులు, వాళ్ళకి గెలుపు దిశగా ఆలోచన చేసే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మా నాయకుడు దమ్ముగా చెప్తా ఉన్నాడు, ధైర్యంగా చెప్తా ఉన్నాడు, మేము కూడా కార్యకర్తలుగా మేము కూడా జెండా భుజాన పెట్టుకొని ఈ రాష్ట్రంలో 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 25 పార్లమెంటు స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందనేది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు ఆ పక్క చూసామంటే ఇప్పటికే కొన్ని స్థానాల్లో కనీసం అభ్యర్థులు కూడా అనౌన్స్ చేయలేనటువంటి దుస్థితిలో ఆ పార్టీలు
మనుగడ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో మాకు ఎవ్వరూ పోటీ లేరు, మాకు ఎవరితోనూ పొత్తులు లేవు. మా పొత్తులన్నీ కూడా ప్రజలతోనే మా పొత్తులు, ప్రజలే మా నమ్మకం, ప్రజలే మా విశ్వాసం. ప్రజలు నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఇక్కడ మనతో పాటు పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఏం చెప్తారమ్మా మీరు? ఈరోజు మహిళలకి పెద్దపీట వేసిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలిచిపోయిందంటారా? లేదంటే కనుక చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నట్టుగా మహిళల మీద ఎక్కువ అఘాయిత్యాలు జరిగాయంటే ఏం చెప్తారు మీరు? మహిళా పక్షపాతి, బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారని నిఖచ్చితంగా చెప్పచ్చు. అభినవ పూలే రాష్ట్రంలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు అనేది కూడా అక్షర సత్యం. ఈరోజు జగనన్న మహిళా సాధికారతకు ఏ రాష్ట్రంలో కానీ పార్లమెంటులో కూడా ఇంకా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాని రోజుల్లో కూడా 2019లోనే 33% రిజర్వేషన్ని అమలు చేసినాడు. తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత 2019 నుండి ఈ రోజుటి వరకు కూడా మహిళలకి 50% రిజర్వేషన్, 49 కూడా కాదు 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు కేవలము ఒక జగన్మోహన్ రెడ్డి అనే చెప్పొచ్చు. బీసీలకు అట్టడుగున ఉన్నటువంటి బీసీలకు ఎక్కడో అట్టడుగున బ్యాక్వర్డ్ క్లాసులు అనే వాళ్ళని బ్యాక్ బోన్ క్లాసులుగా ఈరోజు తీసుకొని వచ్చినాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు? తోకలు కత్తరిస్తాము, ఇంట్లోనే ఉండాలి, ఈ ఎస్సీలను ఎస్టీలను ముట్టుకునే వాళ్ళు దగ్గరికి వస్తేనే వాసనలు వస్తాయి అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తనతో పాటు తన క్యాబినెట్లో తన పక్కన కూర్చోబెట్టుకొని ఎక్కడో వెనుకబడిన ఉన్నటువంటి వర్గాలన్నిటినీ కూడా ఈరోజు రాష్ట్రంలో ముందుకు తీసుకొని వస్తున్నాడు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సిద్ధం అంటే మేమంతా ప్రజలంతా కూడా పెళ్ళుబికినటువంటి సంతోషంతో ఈరోజు మేమంతా సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఈరోజు ఉరకలెత్తేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా వైనాట్ 175 అని జగనన్న అంటున్నారు. మేమంతా 175 పక్కా అని చెప్పి ఈరోజు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు నా నియోజకవర్గమైనటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో ఈ మా శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సభకు మేమందరము ప్రొద్దుటూరు నియోజకవర్గమే కాకుండా కడప జిల్లా యావత్తు మొత్తం కూడా సిద్ధం అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా చేనేతలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి చేనేతలకు ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి భాగంలో చేనేతలను ఈరోజు వదిలేసినటువంటి ఘనుడు ఒక చంద్రబాబు నాయుడు గారు. కానీ 24,000 రూపాయలు తన సంక్షేమ పథకాలలో అత్యున్నతమైనటువంటి భాగాన్ని 24,000 రూపాయలు చేనేతలకు ఇచ్చి వారికి పెట్టుబడి సహాయం కింద వారిని ఆదుకొని ఈరోజు వాళ్ళందరినీ కూడా తలెత్తుకొని జీవించేలాగా చేసినటువంటి జగనన్న కోసము ఈ చేనేతలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో చేనేతలు ఎప్పుడెప్పుడా మే 13వ తేదీ వస్తుంది, మేము జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు మేము ఎప్పుడెప్పుడు బటన్ నొక్కాలి అని చెప్పేసి ఈరోజు వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక యువకుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. చాలా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చి ఆయన కేంద్ర ప్రభుత్వ సంస్థలో చేసిన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఆయన వెంటే నడవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల సందర్భంలో ఆయనతో పాటు పైనుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయాలనేది ఆ యువకుడి యొక్క ఆకాంక్ష. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు దేంట్లో చేసేవారు? ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు ముఖ్యమంత్రి గారి పరిపాలన నచ్చిందంటే మీరు ఏం చెప్తారు? ఏం జరిగింది? నేను ఆకాశవాణి కడప కేంద్రంలో 12 ఇయర్స్ చేశాను. అంటే టెక్నికల్ జాబ్ కాదు నాది ప్రోగ్రామ్ జాబ్. ఇంటర్వ్యూస్ చేయడము, ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, గ్రామీణ ప్రాంతాల నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు అందరితో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఆల్ ఇండియా రేడియో ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి నేను పరిపాలన చూస్తున్నాను. ఇట్ వాజ్ యాక్చువల్లీ రెవల్యూషనరీ పరిపాలన. నాకు బాగా నచ్చింది, నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. కానీ లాస్ట్ 3-4 మంత్స్లో ఇంత పరిపాలన చేసినా, ఇంత అభివృద్ధి చేసినా ఫేక్ న్యూస్, ఫేక్ మీడియా, అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తుంటే నాకు బాధ వేసింది. జగన్ గారు ఒక ఎథిక్స్ ఉన్న ఎకనమిస్ట్. అంటే అలా ఎకనమిక్గా స్టేట్ని డెవలప్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎథిక్స్ పాటిస్తూ పేదవాళ్లకు సంక్షేమాన్ని అందిస్తున్నారు. ఇవన్నీ నేను రోజు చూస్తూ పేపర్లో చదువుతూ ఇంటరాక్ట్ అవుతూ ఇది నాకు చెప్పాలనిపించింది. అందరికీ చెప్పాలంటే ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, దట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏ విధంగా మనం ఎక్కడ చిన్న వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టలేని పరిస్థితి. సో ఎప్పుడైతే అంబేద్కర్ స్టాచ్యూ అన్వీల్ చేశారు, సిద్ధం సభలో ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్ అవ్వండి అన్నారు. అప్పుడు నేను నిజంగా అనుకున్నాను, ఇలాంటి వ్యక్తి కోసం, ఇలాంటి నాయకుడి కోసం మనం పనిచేయాలి. నా జాబు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఐడియాలజీని నమ్ముకొని ముందుకెళ్ళాలి. అది నిజంగా జగనన్న గారే నాకు ఇన్స్పిరేషను. ప్రొద్దుటూరులో రాచమల్లు అన్న నాకు ధైర్యం చెప్పారు. ఈ డెసిషన్ ఫస్ట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి చెప్పాను, ఎమ్మెల్యే ఎంకరేజ్ చేశారు, ముందుకెళ్ళమన్నారు.
రాజీనామా చేసేసి నెల రోజులైంది. ఇంకా ఇప్పుడు ఏ విధంగా ఈ పార్టీకి మద్దతుగా నిలవబోతున్నారు, ఎలాగా ఈ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కావడం కోసం మీరు ఏం చేయబోతున్నారు? డెఫినెట్లీ నా సహాయం నేనేం చేయబోతున్నానంటే ఫేక్ న్యూస్ని ఫస్ట్ నేను తిప్పికొట్టాలనుకుంటున్నాను. జగన్ గారి గురించి చాలామందికి తెలియదండి. అతను ఎంత హ్యూమనిస్టు, ఎంత మంచి ఎకనమిస్టు, ఈ రెండు విషయాలు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, అంబేద్కర్ బాటలో నడిచే వ్యక్తి జగనన్న బాటలో నేను నడుస్తా అంటున్నాను. ఈరోజు నేను ఒక వ్యక్తి కాదండి, చాలామంది యూత్ నాలాగే ఫీల్ అవుతున్నారు. చాలామంది ఎనర్జీస్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఇది జయసింహ కాదు రిప్రజెంట్ చేసేది, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యూత్. ఇండియా లెవెల్లో ఇండియా లాంటి కంట్రీని కూడా రిఫార్మ్ చేయగల ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, వెల్ఫేర్ అంటే ఏంటి, ఈ 3 యాంగిల్స్లో జగన్ గారు ప్రజలకు సేవ చేయాలని డిసైడ్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే అండి, జగన్ గారికి అవసరం లేదు. మీరు ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఏం పని చేసేవారు సార్? నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్స్ సెక్షన్లో పనిచేసేవాడిని. ప్రోగ్రామ్ ప్లానింగ్ చేయడము, ఇంటర్వ్యూస్ చేయడము, గవర్నమెంట్ అఫీషియల్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి జానపద గీతాలు ఇవన్నీ చేసేవారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చి ఈయన ఒక స్టార్ క్యాంపెయినర్గా మారబోతున్నారు. ఈయన పేరు జయసింహ, కడప జిల్లాకు సంబంధించి ఈయన ఆల్ ఇండియా రేడియోలో ఒక ఉన్నత ఉద్యోగం చేసేవారు. ఇప్పుడు ఈయన ఈ ఉన్నత ఉద్యోగాన్ని సైతం త్యజించి ఈరోజు స్టార్ క్యాంపెయినర్గా మన ముందుకు రాబోతున్నారు. ఈ రోజు నుంచి అంటే దాదాపుగా ఒక నెల రోజుల క్రితం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రేపు పొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొనడం కోసం ఆయన రావడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మనం చూస్తే ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు ఏ విధంగా పరిపాలన చేశారు, ఏ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించారు, సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా మారబోతున్నారు. ఈ విధంగా చూస్తే కనుక ఇక్కడ మనం పొద్దుటూరు సభ అనేది ఒక పెద్ద చరిత్రలో మిగిలిపోయే సభగా చెప్పుకోవాలి. ఈ విధంగా స్టార్ క్యాంపెయినర్లు చాలామంది తెర మీదకి రాబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 4 గంటలకి ఈ పొద్దుటూరులో సభ ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యి దాదాపుగా తొలి రోజు ముఖ్యమంత్రి 115 కిలోమీటర్లు బస్సు యాత్ర చేయబోతున్నారు. రెండో రోజు ఆలగడ్డ నుంచి కూడా ఆయన తన బస్సు యాత్ర తిరిగి ప్రారంభిస్తారు. వీడియో జర్నలిస్టు సాయితో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పొద్దుటూరు బహిరంగ సభ నుంచి.